మరి ఈ ఉదయకాలంలో క్రీస్తు ప్రభు నామంలో వచ్చిన మీ అందరికీ వందనములు, శుభములు. ఇప్పుడు మనము దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. యేసు ప్రభు నీ నుంచి నా నుంచి మన నుంచి ఏం ఆశిస్తాడు అంటే ఫ్రెండ్స్, అంటే మొట్టమొదటిగా మనం అంటే తల్లి గర్భం నుంచి మనము పితరుల ద్వారా కదా అనేక రకాలుగా తల్లి గర్భం నుంచి మనము మొట్టమొదటగా ఏం చేశాము, జన్మించాం. అది తల్లిదండ్రులు జన్మించిన జన్మ ఒక్కసారి, అది మొదటి జన్మ. అంటే ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా నువ్వు నేను అందరు కూడా పాపంతో జన్మించిన వాళ్ళమే కదా. అది మొదటి జన్మ. మరి రెండోసారి దేవుడు నిన్ను నన్ను మరి జన్మించాలని కోరుకుంటున్నాడు. ఈ రెండోసారి జన్మించడం ఎలా అని అంటే, అందరూ చాలామంది మొదటిగా జన్మించాము, మరి రెండోసారి ఎలా జన్మించాలి అనుకుంటాం కదా. అంటే ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, వాళ్ళు ఎవరైనా సరే ఆయన కోరుకుంటున్నది ఏమంటే, మనం తల్లి గర్భం నుంచి పాపంతో జన్మించాం కాబట్టి మొట్టమొదటిగా మనము యేసయ్యని కావాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, యేసయ్యని కావాలని మనం కోరుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా మనం తల్లిదండ్రుల నుంచి పాపంతో జన్మించాం కాబట్టి యేసయ్య దగ్గరికి వస్తేనే యేసయ్య నాకు కావాలి, నాలో ఉండాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మనము తెలిసి తెలియని పొరపాట్లు కానీ, మరి అసూయ కోప ద్వేషాలతో కానీ, తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపాల పాపాల వల్ల మనం పాపంతో జన్మించాం కాబట్టి నైనా మేము చేసిన పాపాలన్నిటినీ క్షమించినైనా అని అడుగుకుంటాం మొట్టమొదటిగా కదా. అది దేవునికి ఇష్టం. ఎందుకంటే ఆయన చాలా పరిశుద్ధమైన దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు, అతి మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన్ని నువ్వు నేను అంగీకరించాలంటే మనము అన్నీ నువ్వు నేను క్షమించమని అడుక్కొని, అప్పుడు క్షమించమని ఎప్పుడైతే అడుక్కొని అది వదిలేయాలి. అడుక్కొని వదిలేసి తర్వాత ఆయన రక్తం, ఆయన శరీరం తీసుకుంటూ ఆయన దగ్గర మనం జీవించాలని అడుక్కుంటాం, బాప్తిసం తీసుకుంటాం. అది తిరిగి జన్మించడం. మనం తిరిగి జన్మించాం కదా. ఇప్పుడు జన్మించినామా లేదా? జన్మించినాం. సో తిరిగి జన్మించినాం. మరి తిరిగి జన్మించిన తర్వాత ఆ పాత జీవితము నీకు నాకు అవసరం లేదు. అవసరమా? లేదు. కానీ కొన్నిసార్లు మనము ఇక్కడ లోకంలో ఉంటున్నాం కాబట్టి కొన్నిసార్లు మనం చేసిన పాపాలే మనల్ని వెంటపడుతూ శాపాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, మరి అనేక రకాలమైన సమస్యలు దేవుడైతే క్షమించి ఉన్నప్పుడు వదిలేస్తాడు. నా బిడ్డ నా కుమార్తె అనుకుంటాడు. అప్పుడు మన బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకానికి రావడానికి ఆయన పరిశుద్ధమైన వస్త్రం కూడా మనకి ఇస్తాడు. ఇలాగ ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మరి లోకంలోకి వెళ్ళిపోతేనే మరి మామూలు జీవితమే జీవిస్తూ ఉంటాం, నువ్వు నేను చాలాసార్లు. అలా జీవిస్తున్నప్పుడు మనం అప్పుడు ఏంది, యేసయ్యతో మనం తిరిగి జన్మించాము. తిరిగి జన్మించిన తర్వాత మరి ఇలా ఎందుకు అవుతుంది అని చాలాసార్లు నువ్వు నేను కూడా ఆత్మీయ స్థితిలో, మరి ప్రార్థన కానీ, వాక్యంలో కానీ, అన్ని విషయంలో ఆత్మీయ స్థితిలో జీవించాలి. బయటికి వెళ్ళిపోతేనే ఇలా అవుతున్నానే, వేరే మనుషులు చూస్తేనే ఇలా అయిపోతున్నానే, కోపద్వేషాలు వస్తున్నాయి, అసూయ కలుగుతుంది, పాపం చేయగలుగుతున్నానే, ఇవన్నీ మనల్ని మరి లోకం వైపు చూపిస్తూ మరి పాపంలో, వ్యభిచారంలో పడాలి, తాగాలి, మందులు, అవన్నీ కూడా మరి పాత జీవితంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఎందుకంటే మనుషులు బలహీనలే కానీ దేవుని దగ్గర మనం ప్రమాణం చేసుకున్నాం, ఒప్పుకున్నాం, మనం ఈ లోక సంబంధం కాదు కదా. ఇంకా యేసు ప్రభు కుమారులు కాబట్టి అలా ఉండాలన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, వినమ్మా. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, అప్పుడు మనం ప్రభువా యేసయ్య నేను ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, నీ మాట చొప్పున జీవించాలి, నీకు ఇష్టంగా జీవించాలయ్యా. నేను నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాను, నోరు తెరిస్తే మోసాలు చేస్తున్నాను, మరి అనేక రకాలుగా నేను జీవిస్తున్నానయ్యా అని నువ్వు నేను మరి పశ్చాత్తాపడి ఆ బలహీనతల నుంచి, ఈ వ్యభిచారం నుంచి, ఈ మందు తాగుడు నుంచి, ఈ అనేక రకమైన చెడు కార్యాల నుంచి, అసూయ ద్వేషాల నుంచి నువ్వైనా నేను నాలో నీలో ఉన్న బలహీనతలను బట్టి దేవునితో పశ్చాత్తాపడి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాటిని విడిపించి
విడిపిస్తూ మనల్ని సరిచేస్తూ వస్తాడు. మనం కూడా అలా తీర్మానం చేసుకొని జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనము ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్తూ ఉంటాడు, వాక్యం చదువుమంటాడు, అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఇంకో విషయం చెప్తున్నాడు, నువ్వు నేను నరుల ఆయుష్ ఏం చెప్తున్నాడంటే నరుని ఆయుష్ గడ్డితో పోల్చాడు. దేవుడు గడ్డితో పోల్చాడు. నీటి బుగ్గ పోతూ పోతూ తప్పని ఆరిపోతుంది. ఆ గడ్డి ఎప్పుడు వాడిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏమవుతుందో తెలియదు కదా. సో అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా మనం రక్షణ తీసుకున్న తర్వాత మన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాయి, ఇరుకులో ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యల్లో ఉంటాం, అవమాన పరిస్థితుల్లో ఉంటాం, ఆకలి మంటల పరిస్థితుల్లో ఉంటాం. కొన్ని పరిస్థితులు మనకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అన్ని పరిస్థితుల్ని చూసి మన అవసరం ఏదో ప్రభా, నాకు అక్కర ఇది ఉంది నైనా, నాకు ఇది సహాయం చేయి ప్రభా అని అడుగుతూ ఉంటాం. అది మనిషిదే, ఎందుకంటే మన పరిస్థితులు బట్టి మాకు ఇది చేయనైనా అని అడుగుతాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా ప్రేమైన సంగమ ఫ్రెండ్స్ వినండి, మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మొట్టమొదటిగా మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నిన్ను నన్ను రక్షణ తీసుకున్నాక, మారు మనసును తీసుకున్నాక, యేసుని నువ్వు నేను అంగీకరించిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా నువ్వు నేను ఆయన రాజ్యాన్ని నా నీతిని వెతకండి అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఆ వాక్యం చెప్తుంది కదా, మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటే ఏంటి అంటే దాని అర్థం చెప్తా. మరి దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమ సంగమ, ఫిలిప్పీ 4వ అధ్యాయం 19 వాగ్దానం ఏం చెప్తుందంటే మీ ప్రతి అవసరంలో అన్నిటినీ నీ అవసరం నా అవసరం అంటే ఆయన కృప మహిమ ఐశ్వర్యంలో ముందుగానే దాచి ఉంచున్నాను. నీ అవసరాలు అక్కలేంటి బిడ్డ, నీ అవసరాలు ఏంటి నా బిడ్డ కుమారుడా, నీ సమస్యలు నాకు తెలుసు, నీ పరిస్థితులు నాకు తెలుసు. నువ్వు ఏడుస్తున్నావు, దుఃఖంలో ఉంటున్నావు, బాధలో ఉంటున్నావు. అవును, ఒక పూట తినడానికి కూడా లేదు, నాకు తెలుసు. నువ్వు నన్ను అంగీకరించావు, నన్ను తండ్రిగా అంగీకరించినావు, నన్ను కుమార్తెగా నన్ను తండ్రిగా అంగీకరించుకున్నావు. నా సహాయం కావాలనుకున్నావు, నా మేలు కావాలనుకున్నావు, నాతో ఉండాలనుకుంటున్నావు, నా రాజ్యంలో ఉండాలనుకుంటున్నావు. కాబట్టి నేను నీకు వాక్యం ద్వారానే, నా మాట ద్వారానే చెప్తున్నాను. ఫిలిప్పీ 4వ అధ్యాయం 19 వాగ్దానం ఏం చెప్తుందంటే నా కృపా మహిమ ఐశ్వర్యంలో ముందుగానే మీ అవసరాలు అక్కర్లన్నిటినీ దాచి ఉంచాను. నీకు ఇప్పుడు నీళ్ళు అవసరమా బిడ్డ, ఇదో నీళ్ళు ఇస్తా. నీకు ఆహారం అవసరమా బిడ్డ, నీకు ఆహారం ఇస్తా. ఇదో నీకు వస్త్రాలు అవసరమా బిడ్డ, నీకు వస్త్రాలు ఇస్తా. నీకు ఇల్లు కావాలా, నీకు ఇల్లు ఇస్తాను. నీ సమస్యలు ఉన్నాయా, నేను తీరుస్తాను. తర్వాత నీకు ఆశీర్వాదాలు బ్లెస్ కావాలా, నీకు ఇస్తాను. నీకు వరాలన్నిటి కావాలా, నీకు ఇస్తాను. కానీ మొట్టమొదటిగా ఏం చేయమని అడుగుతున్నారు దేవుడు అంటే మనం ఎప్పుడైతే అవన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టలేని పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది. కుక్క తిని వాంతికి తీసుకునే బ్రతుకు నీకు నాకు కొన్నిసార్లు వెంటాడుతాయి. కానీ వాటిని దేవునితో ఒప్పుకొని ఆ బలహీనతలు వదిలేసుకున్నప్పుడు మనం ప్రార్థన చేసుకోగలుగుతాం, వాక్యం చదువుకోగలుగుతాం, ఆత్మీయస్థితిలో ఉంటాం, మంచి మార్గంలో నడవడానికి ముందు దేవుడు ఏమంటున్నాడంటే నా నీతిని నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకాలి అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని అంటే దేవుడు యేసు ప్రభుడు నీతిమంతుడు, ఆయన చాలా నీతిమంతుడు. మనం ఒక్కసారిగా కాలం నీతిమంతుడు ఏమంటే ఆయన పాపం లేదు, ఆయనలో ద్వేషం లేదు, కోపం లేదు, అసూయ లేదు, ఇతరులు ఆశించడు, ఇతరులకు మోసం చేయడు, అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించగలిగిన దేవుడు. అలా నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఇలా నువ్వు నేను ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేక ముందు ఏమంటున్నాడు? నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. మరి ఆయన నీతిని వెతకాలంటే మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆయన నీతిని వెతకాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన ఎలాంటి దేవుడు? ఆయన నీతిమంతుడు, పాపం లేని దేవుడు, అతి పరిశుద్ధుడు, మోసం చేయడు, కోపము ద్వేషం అసూయలు ఏమీ లేవు, ఇతరులు దొంగరించుడు ఏమీ లేదు. మరి అలాంటి పరిశుద్ధమైన దేవుడిని, అలాంటి నీతిమంతుని దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు? నన్నంటే నా నీతిని మొట్టమొదటిగా వెతకండి అంటున్నాడు. నా రాజ్యాన్ని మీరు మొట్టమొదటిగా వెతకండి అంటున్నాడు. మరి యేసయ్యని వెతకాలనుకుంటున్నప్పుడు నేను
పాపంలో ఉంటున్నప్పుడు వెతకగలుగుతామా? వెతకలేము. లోకంలో జీవిస్తున్నామా? వెతకలేము. లోకంలో పరిగెడుతున్నామా? వెతకలేము. కోపద్వేషాలు అసూయతో జీవిస్తున్నామా? వెతకలేము యేసయ్యని. ఇలాంటి భ్రష్టమైన జీవితంతో నువ్వు నేను జీవిస్తున్నప్పుడు వెతకలేము ఆయన యేసయ్యని. కానీ మనము ఎప్పుడైతే ఆయన యందు లోబడాలి, ఫస్ట్ మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు ఉంటూ ఆయన లోబడుతూ ఆయన మాటని ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ అప్పుడు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అంటే, ప్రభువా నీ రాజ్యంలో నేను ఉండాలి, పరలోక రాజ్యంలో నేను ఉండాలి, రాకడలో నేను ఎత్తబడాలి. ఏ సమయం ఎప్పుడు ఎలా వస్తుందో నాకు తెలియదు నైనా. ఇప్పుడు నేను చిన్న వయసే, నాది 30 సంవత్సరాలే, 20 సంవత్సరాలే, 40 సంవత్సరాలే నేను కౌంట్ చేసుకోవడానికి లేదు నైనా. నువ్వైనా నేనైనా నీ రాజ్యంలో నేను ఉండాలి, నీ రాకడలో నేను ఎత్తబడాలి, నీ దగ్గర నేను ఉండాలి ప్రభా. మొట్టమొదటిగా ఇది నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని నువ్వైనా నేనైనా అడుగుతూ ఉండాలి. ఆ తర్వాత ఏమంటాడు? దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు, ఆయన రాజ్యంలో ఉండడానికి ఇష్టపడతాడు, తనతో ఉండడానికి మనల్ని ఇష్టపడతాడు. అప్పుడు మన అవసరాలు అక్కర్లు ఏంటో ఫిలిప్పి 4:19 వాగ్దానంలో, అప్పుడు నా కుమార్తె నా కుమారుడు నా రాజ్యంలో నాతో ఉండడానికి ఇష్టపడుతున్నారు, వీళ్ళు నాతో ఉండడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి నీ పట్ల నా పట్ల దాచి ఉంచిన మేలు ఉంటాయి. నీది నీకే, నాది నాకే. దేవుడు సృష్టించినప్పుడే ఇదో నా కుమార్తె నా కుమారుడు, వీళ్ళ పట్ల నేను కొన్ని దాచి ఉంచాను, వీళ్ళకే ఇవ్వాలి, అడగలేదే. యేసయ్య అంటున్నాడు 24 గంటలు, నీ గురించి నువ్వు అడుక్కోవట్లేదే, వేరే వాళ్ళ గురించి అడిగితే నేను నీ గురించి వాళ్ళ గురించి నీకెందుకు ఇస్తా? నా గురించి నువ్వు అడుగుతున్నావు అనుకో, నాకు కావాలని నాకు ఇస్తాడు, కానీ నీకెందుకు ఎలా ఇస్తాడు? ఇవ్వడు. నీ గురించి నీకు ఇచ్చేటి దేవుడు నువ్వు అడుక్కోవట్లేదు, నువ్వైనా నేనైనా. అందుకే అంటున్నాడు నీకు సంబంధించింది నీకు, నాకు సంబంధించింది. ఫిలిప్పి 4:5 ఆయన కుమారులైనప్పుడు ఆయన అంటున్నాడు, నా కృపా మహిమ ఐశ్వర్యంలో దాచి ఉంచాను. ఇప్పుడు నా రాజ్యాన్ని అడుగుతున్నావు, నా నీతిని ఎతుకుతున్నావు, నన్ను వెతుకుతున్నావు. దేవుడు అంటున్నాడు వెతకడం అంటే యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన మాటకి లోబడి బ్రతకడం, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. ఆయనకి ఇష్టంగా నువ్వు నుంచి జీవిస్తున్నప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతకడం అని తెలుస్తుంది మనకి. ఆ విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి యేసయ్యని నువ్వు నేను ఎలా ప్రేమిస్తున్నాం? యేసయ్య మాటకి నువ్వు నేను లోబడుతున్నామా? వాక్యానుసారంగా నువ్వు నేను జీవిస్తున్నామా? మరి ఆయన చిత్తానుసారంగా లోబడి జీవిస్తున్నామా? మరి యేసయ్య ఉంటున్నాడు ఇక్కడ, ఎవరు లేకపోవచ్చు. నేను కూర్చొనిది దావీదు రాసిన కీర్తన 139 వాక్యం సెలవిస్తున్న ప్రేమైన సంగమా, నువ్వు నేను కూర్చున్నట్టు తెలుసు, నువ్వు నేను పండుకున్నట్టు తెలుసు, నువ్వు నేను ఏమి ఆలోచన చేస్తున్నామో ఆయనకి తెలుసు, నువ్వు నేను ఎక్కడ ఏం చేస్తున్నామో ఎవ్రీథింగ్ ఆయన ఇంకా ప్రతి విషయం ఆయన దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి యేసయ్యకి నువ్వు నేను భయపడాలా లేదా? భయపడాల. మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నువ్వు నేను వేరే వాళ్ళపైన కోపం, ద్వేషం, అసూయలు, ఇతరులు ఆశించడము, మోసం చేయడం ఇలాంటివి నువ్వు నేను చెయ్యము, వాటి జోలికి వెళ్ళము. యేసయ్య చంపేస్తాడనే విషయాన్ని మనం గమనించి మరి ఇతరులను ప్రేమించడము, ఇతరులకి సహాయం చేయడం మన దగ్గర ఉంటే, ఇతరులని మనం ఆదరించడము అన్నీ చేస్తాం. ఆ చెడు స్వభావాన్ని తెలుస్తాం. పాపం చేస్తామా? వ్యభిచారం ఇప్పుడు ఎవరు లేరులే నేను చేస్తానంటే చేస్తావా? నువ్వు నేను చేయలేము. ఎవరు చూస్తారు ఇక్కడ? యేసయ్య చూస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు మొట్టమొదటిగా, అందుకే వాక్యం మనం బాగా ధ్యానించాలి. అక్కడ మత్తయి సువార్తలో 6:33 ఎంత బాగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ప్రభా నాకు ఇల్లు లేదు నాయనా, ఇల్లు ఇవ్వు ప్రభా. అతనైనా నాకు ఉద్యోగం లేదు ప్రభా, ఇద్దు ప్రభా. వివాహం లేదు ప్రభా. అవి కాదు అడగాల్సిండేది. అందుకే మారు మనసు ఎక్కడ వస్తుంది అంటే, మనసు మారంది ఆయన రాకడలో ఎత్తబడలేం. మనసు మారంది ఆయన ఇచ్చే దీవెనల ఆశీర్వాదాలు నువ్వు నేను పొందుకోలేం. మారు మనసు అంటే ఏంటి? చెడునంతటిని తొలగించాలి. యేసయ్య నీతిమంతుడు, నువ్వు నేను ఇలాగా నీతిమంతుడిగా ఉండడానికి ఇష్టపడాలి. ఆయన రాజ్యాన్ని, పరలోకాన్ని అడగాలి. నైనా నేను రాకడలో ఎత్తబడతానా లేదా? నువ్వు నేను భయంతో అడగాలి.
ఈ ఉద్యోగం రాలేదని భయపడాల్సిన అవసరం లేదు, వివాహం కాలేదని అవసరం లేదు, ఈరోజు నీళ్ళు నాకు ఆహారం లేదని భయపడాల్సిన అవసరం లేదు, ఇదో నాకు ఏమీ లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నాకు ఆదరించే వాళ్ళు ఎవరు లేరే, నాకు ఈ రోగాలతో నేను భయపడుతున్నానే, నాకు డబ్బులు లేవే ఇవి లేవని బాధపడాల్సిన అవసరం నేను లేదు. ఈరోజు ఇప్పుడు పిలిస్తే, ఈ క్షణమే పిలిస్తే యేసయ్యలో ఆయన రాజ్యంలో నువ్వు ఉంటామా లేదా అనే విషయాన్ని నేను ప్రతి విషయం పరీక్షించుకుంటూ అది జీవిస్తున్నప్పుడు మనకేం కావాలి, ఆయన ఫిలిప్పీ 4:19 మనకి సహాయం చేస్తాడు. ఒక లేదనుక ఆయన రాజ్యంలో పరలోకంలో నిత్యము సంతోషంగా అంటారు. మరి నేను రోజు ఎలా ప్రార్థిస్తున్నాము? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా? నీ రాకడలో ఉండాలని అడుగుతున్నారా? రాకడలో అడగమని అడిగితే చచ్చిపోవడానికి ఎందుకు భయపడతావు? నువ్వు యేసయ్యలో జీవించడానికి ఎందుకు భయపడతావు? తిరిగి జన్మించినావు, ఆ పాప జీవితం నుంచి ఆ మొదటి మరణాన్ని కొట్టివేయబడి తిరిగి జన్మించినావు. యేసయ్య ఈరోజు పిలుస్తానంటే ప్రభా రెడీ, పరిగెత్తుతానయ్యా నీ దగ్గరికి వస్తాను అనే విధంగా అలాంటి స్థితిలో నేను ఉండాలి. మరి ఈరోజు మరణం వస్తుంది, యేసయ్య పిలుస్తాడంటే ప్రభా ఉండు ప్రభా ఈ లోకంలో కానీ బ్రతుకుతాను అనవు. నువ్వు యేసయ్య ప్రేమను చూస్తే, యేసయ్య ప్రేమను చూస్తే, యేసయ్యతో స్నేహం చేస్తే, యేసయ్య వాక్యాన్ని ప్రేమిస్తే, యేసయ్యతో అంటగట్టుకొని పిలిస్తే ఏమంటావు? నేను యేసయ్య పిలుస్తున్నావా? రెడీ యేసయ్య అంటావు. భయం ఎందుకు? భయం లేదు. అందుకే మొట్టమొదటిగా నీతిమంతులు తన రాజ్యాన్ని వెతకాలని దేవుడు ఎందుకు నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నాడంటే, మొట్టమొదటిగా మన అవసరం లెక్కలనైనా నీ కుమార్తెని నీ కుమారుడిని నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతున్న ప్రభా, నీ రాజ్యంలో నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి. రాకడలో ఎత్తబడతామో లేదో చూడు నైనా, ఎత్తబడుకుంటే కొట్టు ప్రభా, మమ్మల్ని గద్దించినైనా మమ్మల్ని హింసించినైనా నీ రాకడలో ఎత్తబడే విధంగా సహాయం చేయి ప్రభా నేను అడుగుతున్నప్పుడు, అప్పుడు నా రాజ్యాన్ని అడుగుతున్నారు నా బిడ్డలు. వీళ్ళని వాళ్ళు మన పట్ల ఏదైతే దాచి ఉంచాడో మనకి మన అవసరం లెక్కలు ప్రభువుకు తెలుసు, నేను అడగకపోయినా తెలుసు. మరి అవి దేవుడు సహాయం చేస్తాడు. ఇది నువ్వు ఎప్పుడు ఇది కావాలి అని అడుగుతున్నావు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అడిగేటివి ఏంటివి? ఈ లోకంలో నాకు ఇల్లు లేదు ప్రభా, బాడిగింట్లో ఉండి డబ్బులు కట్టి నెలన ఇటు పోతే నెల వస్తుంది, డబ్బులు కడుతున్నాం కానీ వాళ్ళు మనశ్శాంతి ఉన్నారు, ఇట్లా వింటున్నావే గలీజ్ చేసినావా అది చేసినావా అని ఇబ్బంది పెడుతున్నారు, ఈ బాడిగిండ్లలో ఉండలేను ప్రభా, నాకు ఒక ఇల్లు ఈ ప్రభా అని అడుగుతాం. ఈ లోకం బాడిగిన్నెలో ఉన్న ఇల్లు కానీ, ఈ లోకంలో ఇల్లు కానీ ఇవన్నీ అశాశ్వతమైనవే. నువ్వు సొంతంగా 10 లక్షలు కట్టించుకున్నావు అనుకో ఇంట్లో, ఆ ఇంట్లో కట్టే లోపల ఉంటావో లేదో తెలియదు నేను, కరెక్టా కదా? మరి ఇవన్నీ అశాశ్వతమైనవి. కానీ పరలోకంలో నాకు ఇల్లు ఉందా లేదా ప్రభా అని అడుక్కుంటే, అక్కడ ఇల్లు ఉందనుకో, ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా బ్రతకగలరు, ఏడైనా హ్యాపీగా ఉండగలం. అందుకే మనం ఈలోక సంబంధము కాదు, దేవుని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. అందుకే మనం ఇట్లా నష్టపోకుండా, మోసపోకుండా, తప్పిపోకుండా మన కళ్ళు చూడండి అమ్మా, నా కళ్ళు నీ కళ్ళు ఆ అపవిత్రత పడకుండా, ఆత్మీయ స్థితిని రాకుండా ఈ లోకంలో ఆశలు పుట్టిస్తుంది, అనేక రకాల ఆశలు పుట్టిస్తాయి. కానీ వాటికి కూడా లొంగకుండా, పడిపోకుండా దేవుని వైపు చూస్తున్నప్పుడు నేను స్థిరంగా ఉంటాము, రాకడలో ఎత్తబడతాము, యేసయ్యతో ఉండగలుగుతాం. లేకుంటే ఇవన్నీ ఇల్లు తీసుకుంటే ఏం చేస్తావు? వాకిలుండి చేసేస్తావు ఇవి, కరెక్టా కదా? అందుకే చాలా జాగ్రత్తగా మనం ప్రతిరోజు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నేను ఎలా జీవిస్తున్నాను, నువ్వు ఎలా జీవిస్తున్నావు, మరి మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవిత విధానం ఎలా ఉంటుందని చెప్పేసి యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు మన అన్ని విషయాలు తెలియపరుస్తాడు. అందుకే మొట్టమొదటిగా మనం యేసయ్యని మత్తయి సువార్త 6:33 ఏమంటుంది? నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. దేవుడు ఎందుకు చెప్తున్నారు? నీకు నాకు అడుగుతున్నావా? రోజు మీరు అడుగుతున్నారా? రోజు అడుగుతున్నారా? రాకడలో ఎత్తబడాలంటే భయం. ఎందుకు భయము? అదే శాశ్వతమైంది. అడుగుతున్నావా? ఎందుకు అడగలేదు? ఈరోజు నుంచి అడుగు. అడిగినప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చినది ఆయన మన పట్ల అందరూ కూడా ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలి, నరకం భయంకరమైంది, నా రాజ్యంలో ఉండాలని చెప్పేసి దేవుడు మరి ఆ విధంగా పిలిచినాడు. ఈరోజు నుంచి మర్చిపోకుండా అడుగుతారు కదా, ప్రతిరోజు ఫస్ట్ అదే, నైనా నీతో ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలి అని అన్నీ అడుక్కున్న తర్వాత, క్షమాపణ అడుక్కున్న తర్వాత మన అవసరం అక్కర్లేంటో అడిగకపోయినా కూడా చేస్తాడు. కానీ అడుక్కున్నప్పుడు మనకి సహాయం చేస్తాడు. అందుకే మనం మొట్టమొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకాలి. మత్తయి సువార్త 6:33 ఆ వాక్యాన్ని మనము దేవుని అడగాలి. ఆయన రాజు నైనా నీ రాజ్యంలో నేను ఉండాలి, రాకడలో నేను ఎత్తబడాలని
దేవుని ఇష్టంగా అడుగుతున్నప్పుడు మనల్ని మారుస్తాడు. దేవుడికి ఇష్టమైతే వెంటనే తీసుకుంటాడు, లేదంటే ఇంకా కొన్ని రోజులు జీవించు బిడ్డ కుమారుడు అని చెప్తాడు. అలాగే ఫిలిప్పి 4:19 వాగ్దానం ఏం చెప్తుంది? మన అవసర లెక్కలన్నిటినీ, నీ అవసర లెక్కలేంటో దేవుడు సహాయం చేస్తాడు. నా అవసర లెక్కలేంటో ఆయన కృపామాయసంలో ముందుగానే దాచి ఉంచి మనకి ఇస్తాడు. మరి యేసయ్యని ప్రేమిస్తారు కదా, ప్రేమిస్తారా లేదా? మరి ఈరోజు నుంచి మొట్టమొదటి ప్రార్థన ఏమై ఉండాలి? మన జీవితంలో ఏముండాలా? రాకడలో ఎత్తబడాలి, అది అడగాలి ఫ్రెండ్స్. రాకడలో మొట్టమొదటి ఎత్తబడాలని అడుక్కున్నప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు మన అవసరాలు తీరుస్తాడు. అందుకే మొట్టమొదటిగా యేసయ్య ఈ భూమి మీదకి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఇదే. ఆయన ఎందుకు వచ్చినాడంటే ఆయన నీకోసం నా కోసం చనిపోయి తిరిగి లేచి మరి ఆయన రాజ్యంలోకి మనల్ని ఆహ్వానించడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడనే విషయాన్ని, మన కోసం వచ్చినాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి భయంకరమైన మరణమంత సమస్యని మన కోసం, నీ కోసం, నా కోసం బలి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన్ని అంగీకరించినామంటే మన పట్ల ఉద్దేశం ఏంటంటే యేసయ్య అందరూ కూడా రాకలెత్తబడి నా రాజ్యానికి రావాలని ఆయన ఉద్దేశం, అది ఆయన చిత్తం, అది ఆయన ప్రణాళిక, అది మనం మొట్టమొదటిగా అడుక్కుంటున్నప్పుడు యేసయ్య నీ పట్ల నా పట్ల చాలా సంతోషంగా ఉంటాడు. అడుగుతారు కదా. మరి ఈరోజు నుంచి ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో అది ఫస్ట్ అడగాల. అది అడిగితే యేసయ్య సంతోషపడతాడు. యేసయ్య నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తాడు, మనల్ని మారుస్తాడు, ఆయన రాజ్యంలో ఉంచుకుంటాడు. మరి ఇంత మంచి యేసయ్యని మనం మర్చిపోయి వేరే ఏంటేంటివో అడుగుతామా? అడగకూడదు కదా. మారుతారు కదా. ఈరోజు నుంచి ప్రార్థన ఇలా ఉండాలి. మరి ఈ వాక్యం వింటున్న ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చిన అందరు కూడా, మరి కక్కలపల్లిలో ప్రతి గురువారం ఇక్కడ తెలుగులో బైబిల్ క్లాస్ ఉంటుంది. ప్రతి గురువారం ఇక్కడ తెలుగులో బైబిల్ క్లాస్ ఉంటుంది. ప్రతి శుక్రవారం 10 గంటల నుంచి 1 గంట వరకే ప్రతి గురువారము. ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ పెట్టాను. ప్రతి గురువారము తెలుగులో బైబిల్ క్లాస్ ఉంటుంది 10 నుంచి 1 గంట వరకు. మరి ప్రతి శుక్రవారము ఇంగ్లీష్లో 10 నుంచి 1 గంట వరకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. మరి ఆరాధన అయితే నేను అక్కడ చేయాలనుకుంటున్నా. మరి ఇక్కడైతే వేరే డేట్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఆదివారం కూడా ఇక్కడే ఉంటున్నాను. 10 నుంచి 1 గంట వరకు కూడా ఉండొచ్చు. మరి నెక్స్ట్ అక్కడ మా సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ అని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాను కదా, అక్కడ నిదానంగా ఏర్పాటు చేస్తున్న సమయం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోవద్దండి. బైబిల్ క్లాస్కి వచ్చేసి మరి దేవుని విషయంలో అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు, మరి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో బలపడి మరి అనేక విషయాలు తెలుసుకోవాలని, మరి నేను కూడా మీ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మరి పరిగెత్తుకొని వస్తారని మరి కొద్ది వాక్యం మీరు వింటున్న మీ అందరూ కూడా దేవుని ప్రేరట కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి కొద్ది వాక్యాన్ని దేవునికి మహిమ కలిగే విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. బాయ్. గాడ్ బ్లెస్ యూ.